హలో, హలో, హలో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ. ఈరోజు నేను ఎందుకు నవ్వుతున్నానంటే నాకెంతో ఇష్టం ఉన్న సినిమా లేదు. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ పాడ్‌కాస్ట్‌కి ఎంతసేపు సాగదీస్తదో నాకే తెలీదు గానీ, అన్నీ కవర్ చేయడానికి మేము మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాం. ఈరోజు మేము డిస్కస్ చేయబోయే సినిమా అందరి ఫేవరెట్ మహేష్ బాబు చేసిన ఒక సినిమా 'మహర్షి'. ఆఫ్‌కోర్స్ ఇది నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఒక సినిమా. ఆహ్, ఈ దాన్ని అంటే అవార్డ్స్ కొనడానికి వాళ్ళు ఎన్ని డబ్బులిచ్చారో నాకు తెలీదు గానీ, అది మాత్రం అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. సో, ఫస్ట్ ఆఫ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆఫ్‌కోర్స్ మే 9థ్, 2019 ఈ సినిమా విడుదలైంది. అండ్ ఈ సినిమా ఆఫ్‌కోర్స్ స్టార్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజ హెగ్డే, అల్లరి నరేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయసుధ, రాజీవ్ కనకల్ ఉంటాడు. దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు. దాని తర్వాత ఇందాక చెప్పిన కమల్ కామరాజ్ ఉంటాడు. అనీష్ కురువెల్లా ఉంటారు. చాలా మందుంటారు. ఝాన్సీ ఉంటది. ఎందుకుందో ఎవడికి తెలీదు. సో, ఈ సినిమా ఇట్స్ రిటెన్ బై హరి వంశీ పైడిపల్లి అండ్ సాలమాన్ ఆషిషోర్. మ్యూజిక్ బై అంటే యాహ్! సంగీతం బై దేవిశ్రీ ప్రసాద్. సినిమాటోగ్రఫీ బై కేయు మోహనన్, మాళవిక మోహనన్ గారి ఫాదర్. ఆహ్ ప్రొడక్షన్ డిజైన్ బై సునీల్ బాబు, ఎడిటింగ్ బై కేఎల్ ప్రవీణ్, ఫైట్స్ బై రామ్ లక్ష్మణ్. అండ్ ఈ సినిమా ఒక ట్రై ప్రొడక్షన్ అనమాట. ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు, అశ్విని దత్ అండ్ పీవీపీ. ఆఫ్‌కోర్స్ అండ్ వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ అండ్ పీవీపీ సినిమా బ్యానర్. ఈ సినిమాకి డైరెక్టర్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆఫ్ అవర్ టైమ్ వంశీ పైడిపల్లి. నాకు తెలిసి ఆయన వాట్సాప్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారనుకుంటా. సో, ఆ మెసేజెస్ ఆయనకొచ్చే మెసేజెస్ అన్నీ జూసి మనం ఒక ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ చేద్దాం సార్ అని ఫిక్స్ అయ్యారు. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే నాకు సరిగ్గా గుర్తులేదు గానీ ఐ థింక్ బ్రహ్మోత్సవం టైంలో వంశీ పైడిపల్లి ఈ కథ మహేష్ బాబుకెళ్ళి నరేట్ జేశారు. మహేష్ బాబు ఏం చెప్పాడంటే, "నాకు కథ చాలా నచ్చింది వంశీ. కానీ ఒక 3 సంవత్సరాలు నువ్వు ఆగాలి" అని జెప్పి, "పర్లేదు సార్ నేను ఆగుతాను" అని ఆయనకు మాటిచ్చి దాని తర్వాత జూన్ 2018లో ఈ సినిమా షూటింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు న్యూయార్క్‌కొచ్చారు. మహేష్ బాబుని కలవడానికి నేను బయలుదేరాను. బట్ ఆఫ్‌కోర్స్ అది జరగలేదు. బికాజ్ నాకెవరు కాంటాక్ట్‌లు లేరు. అండ్ దాని గురించి పెద్దగా ఏం లేదు. అండ్ ఇంకోటి ఈ సినిమాలో రామవరం అని ఒక విలేజ్ సెట్ ఏశారు. రియల్ విలేజ్‌లో షూటింగ్ చేద్దాం అనుకున్నారు. బట్ మహేష్ బాబు అంత పెద్ద స్టార్ గాబట్టి క్రౌడ్‌ని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటదని జెప్పి వాళ్ళొక సెట్ ఏశారు. ఆ సెట్‌కి కాస్ట్ 8,00,00,000 అనమాట. అదింకా రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంది. మీరు 1,90,000 సినిమాల్లో ఇప్పుడు ఆ సెట్ మీరు జూడొచ్చు. 'శ్రీకారం' సినిమా గానివ్వండి, ఆ సినిమా 'శ్రీకారం' సినిమా, 'సిటీమార్' సినిమా, దాని తర్వాత 'ఏ బిడ్డ ఇది నా అడ్డ' మీరు చూస్తే ఒక టెంపుల్ సెట్ ఉంటది గదా! 'పుష్ప' సినిమాలో. ఇట్స్ ద సేమ్ 'మహర్షి' విలేజ్ సెట్ అనమాట. సో, వాళ్ళేసే సెట్‌కి అది బాగా ఉపయోగమొస్తుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను. అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమా ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈస్ అంటే కొన్ని, కొన్ని దాన్లకి టైమింగ్ ఉంటదండి. ఆ టైమింగ్ ఏంటంటే మన జీవితంలో జరిగే కొన్ని సందర్భాలు లేకపోతే కొన్ని మైల్ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కలైడ్ అవుతాయి. సో, నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ద లాస్ట్ తెలుగు మూవీ ఐ ఎవర్ వాచ్డ్ వాస్ 'మహర్షి'. అండ్ ఈ సినిమాలో ఏం చెప్తారు? సక్సెస్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్. సక్సెస్ ఇస్ ఎ జర్నీ అని చెప్తారు కదా! సో, ఈ సినిమాకి బ్యాక్ స్టోరీ ఏంటంటే నా బ్యాక్ స్టోరీ. ఆహ్, మాకు మండే ఎగ్జామ్ ఉండేది. సో, సినిమా ఫ్రైడే వచ్చింది. అండ్ నేను అంటే ఇది కరెక్ట్‌గా చెప్పాలో కాదు గానీ, నేనెళ్ళే సినిమా థియేటర్‌కి అక్కడ తెలుగు సినిమాలు ఎక్కువ సేపు ఉండరు. మహా అయితే ఒక వారం ఉంటది. వారం తర్వాత ఎత్తేస్తాయి థియేటర్స్ నుండి. సో, నేనేమనుకున్నా అంటే నా ఎగ్జామ్ ఓపెన్ బుక్ కదా! సో, ఓపెన్ బుక్ అంటే అన్నీ యూఆర్ అలౌడ్ టు లుక్ అండ్ ఆన్సర్ ద క్వెషన్స్ అనమాట. నీ నోట్స్‌లో చూసి. సో, ఓపెన్ నోట్స్, ఓపెన్ బుక్ అని చెప్పి ఆహ్, అని అంటే చదువుకోవడానికి ఏముంటది చూసి రాయడమే గదా! అని జెప్పి నేను సినిమాకి బోయినా. సో, మేము సాటర్‌డే సో, మన్ సినిమా ఫ్రైడే వస్తే సాటర్‌డేకి సినిమాకి బోయినాం. దాని తర్వాత మండే ఎగ్జామ్ ఉండేది. సో, సినిమా జూస్తున్నాం. అప్పటికే టాకొచ్చింది. బయటికి టాకొచ్చి సినిమా బాలేదని జెప్పారు. డిసప్పాయింటింగ్ అని జెప్పారు. రివ్యూలు జూసి నేను ఇంకో యూజ్‌లెస్ ఫ్యాక్టు. నేను 'మహేష్ బాబుకి' ఎంత పెద్ద ఫ్యాన్ ఏంటంటే
సారీ ఎంత పెద్ద ఫ్యాన్ అంటే 'అదితి' నుండి ఇప్పటి వరకు ప్రతి సినిమా నేను థియేటర్‌లో చూసాను. ఒక్కడు కూడా మిస్ అవ్వలేదు. ఆఫ్‌కోర్స్ జనాలు ఏమనుకుంటారంటే, "అరే! అతడు, పోకిరి ఎట్లా మిస్ అయ్యావంటే" అప్పుడు కాలం వేరు. ఇప్పుడు కాలం వేరు. బట్ మా అంటే పాస్ట్ అంటే గతంలో నువ్వు చేసిన తప్పులన్నీ ఇప్పుడు నువ్వు మళ్ళీ వాళ్ళని కరెక్ట్ చేయడానికి ఏది చేయలేవు గదా! వాటిల నుండి నువ్వు నేర్చుకొని ఇక ముందుకెళ్ళాలి. సో, నేను చేసిన తప్పేంటంటే 'అతడు' అండ్ 'పోకిరి' సినిమా థియేటర్‌లో ఆహ్, నాట్ వాచింగ్ దెమ్ ఇన్ థియేటర్స్ అనమాట. సో, నేను ఇప్పుడే చెప్తున్నా అండి. ఈ ఎపిసోడ్‌కి ఒక ఎక్స్‌ప్లిసిట్ వార్నింగ్ ఉంటది. బికాజ్ డెఫినైట్‌లీ మా ఫ్రస్ట్రేషన్స్ లేకపోతే మా బాధలని బయటకు తీర్చడానికి మేము ప్రయత్నిస్తాం. సో బేసిక్‌లీ ఈ సినిమా కథ ఒకడు 'రిషి కుమార్' అని ఒకడుంటాడు. ఆడు బేసిక్‌లీ 'ఆరిజిన్' అనే కంపెనీలో సీఈఓ. ఈ కంపెనీ న్యూయార్క్ సిటీలో ఉంటది. ఎందుకుంటదో ఎవడికి తెలీదు గానీ, ఒక బిల్డింగ్‌లో టాప్ ఫ్లోర్‌లో ఉంటది. అంటే సింబలైజ్ చేయనీకి ఈ కంపెనీ ఎంత పెద్దదేంటంటే ఇట్స్ లైక్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. సో, బేసిక్‌లీ 'ఆరిజిన్' అనే సీఈఓ వాడు కిందకి దించుతాడు. అండ్ కొత్త సీఈఓ అనౌన్స్ చేయడానికి వాళ్ళందరూ ఆహ్, ఆరంభిస్తారన్నమాట. అంటే వాళ్ళందరూ లైక్ డిసైడ్ జేస్తారు. నెక్స్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. మన నెక్స్ట్ సీఈఓ అయితే 'రిషి కుమార్' అని జెప్పి ఇప్పుడు మన 'టీవీ నైన్' మీకు గుర్తుంటే ఒక బీజీఎం వస్తదనమాట. ఇప్పుడు మహేష్ బాబు వస్తాడు. మహేష్ బాబు ఇంట్రొడ్యూస్ ద న్యూ సీఈఓ స్టేజ్ మీద కూర్చొని ఏదో చెప్తది. దాని తర్వాత ఇప్పుడు 'నువ్వే సమస్తం' అని ఒక పాటొస్తది. ఈ పాట చూసుంటే నాకు 'డాన్' సినిమాలో నాగార్జున గుర్తొచ్చేది. ఎందుకంటే అంతమంది మ్యాన్ పవరు ఎంత వేస్టారా అని నాకు డౌటొచ్చింది. అండ్ అదొక్కటే కాదు వాళ్ళ సాలరీస్ కోసం ఇది చేయడం, అది చేయడం. ఇంకోటి నేను చెప్తాను. ఒక సీఈఓ లైక్ ఆడు చుట్టూ లైక్ వాడు నడుస్తూ ఉంటే ఐ డోంట్ యాక్చువల్లీ థింక్ వాడికంత లైక్ సెక్యూరిటీ ఉంటది ఆర్ మ్యాన్ పవర్ ఉంటది. మహా అయితే ఓ 2, 3 మనుషులుంటారు గానీ, ఇక్కడైతే ఆల్‌మోస్ట్ 6 లేకపోతే 8 మందుంటారు చుట్టూ. ఆఖరికి ఈడు ఎంత బద్ధకస్తుడంటే వాడికెంత బద్ధకం అంటే, ఆఖరికి గొడుగు కూడా వాళ్ళే ఇప్పిస్తాడు. కారు దిగంగానే. "అరే! నీ నీ గొడుగును పట్టుకోలేవారా? అది కూడా నువ్వు జేయలేవా?" అని నాకు డౌటొస్తుంది. సో ఏందిరా ఇది అనుకున్నా. దాని తర్వాత బేసిక్‌లీ ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు. అండ్ ఇంకోటి నాకు డౌటొచ్చి 'నువ్వే సమస్తం' పాటలో వాడు కారుతో తిరుగుతూ ఉంటాడు. కార్‌లో తిరుగుతూ ఉంటాడు. హెలికాప్టర్‌లో తిరుగుతూ ఉంటాడు. అంటే డిఫరెంట్ మన ఏంటది 'మన్మధుడు' సినిమాలో 'చెలియా చెలియా' ఉంటది గదా! ఇట్స్ బేసిక్‌లీ థాట్ సాంగ్. ఎక్సెప్ట్ 'చెలియా చెలియాలో' వాడు అమ్మాయి కోసం ఎళ్తున్నాడు. ఇక్కడైతే ఈడిని ఎలివేషన్ జేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. అండ్ జస్ట్ బేసిక్‌లీ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్. సో, కార్‌లో ఎళ్తాడు, లేకపోతే ఫెరారీలో ఎళ్తాడు. దాని తర్వాత ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి ఆహ్, వాళ్ళ అమ్మని తీసుకురావడానికొస్తాడు. లేకపోతే హెలికాప్టర్‌లో తిరుగుతూ ఉంటాడు. ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అంటే ఈడు సబ్‌వే తీసుకోవడం అంటే ఈడు సబ్‌వే తీసుకున్నాడనుకో దట్స్ ఇట్. అది ఒక క్రైమ్. బట్ వాడన్నీ తీసుకుంటాడు సబ్‌వే తప్ప. సో, దీని తర్వాత 'ఝాన్సీ' వస్తది. ఒక ఇంటర్వ్యూ ఉంటది. మీరు 'రిషి కుమార్' సక్సెస్‌కి లైక్ మారు పేరంటే మీరు. సక్సెస్‌కి మీ డెఫినిషన్ ఏంటి అని అడిగితే వీడేం చెప్తాడో తెలుసా? సక్సెస్‌కి డెఫినిషన్ అంటూ లేదు. మనం సక్సెస్ అయితే మేమే ఆ డెఫినిషన్ అవుతాం అని చెప్తాం. ఈ డైలాగ్ ఎవరు రాస్తారో నాకు తెలీదు గానీ, చెప్పు తీసుకొని కొట్టాలి. అదైతే నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. ఇంకోటేంటంటే, ఈ 'నువ్వే సమస్తం' పాటలో మనం మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ పక్కన పెడితే ఆహ్, హ్మ్ అసలు ఈడు సీఈఓగా వాడేం జేస్తాడు? నీకు చాలా ఉంటాయి. వాడు పెద్ద పెద్ద ఫైల్స్ జూస్తూ ఉంటాడు. వాడేవోడు ఏదో ఒకటి రాస్తూ ఉంటాడు. అంటే జనాల్ని కలుస్తూ ఉంటాడు. ఫైల్ జూస్తాడు. రాస్తూ ఉంటాడు. కానీ నిజంగా వాడి మీటింగ్ ఎట్లా ఉంటది? ఏం జేస్తాడు? ఇది అది ఇ ఇట్ ఇటువంటిది మాకేమి తెలీదు. దాని తర్వాత ఏమొస్తదంటే వాడి కొలీగ్ ఉంటాడనమాట. ఈమె పేరు మీనాక్షి దీక్షిత్. ఈమె ఈమె ఎక్కడో చూసినట్టుందే అనుకున్నారంటే 'నీ దూకుడు' అనే పాటలో ఒక అమ్మాయి ఉంటది గదా! అదే అమ్మాయి అండ్ ఆమె 'బాద్‌షా' టైటిల్ సాంగ్‌లో కూడా ఉంటది. సో, క్రెడిట్ టు శ్రీను వైట్ల గారు. టైటిల్ సాంగ్స్‌కి ఒక అమ్మాయి కావాలంటే అది మీనాక్షి దీక్షితే. సో, ఆమె కాలీగ్ అనమాట. సో, ఆమె బర్త్‌డే కోసం ఆమె బేసిక్‌లీ ఆమె బర్త్‌డే అనమాట. సో, రిషి గాడికి బర్త్‌డే పార్టీ ఇస్తది. బర్త్‌డే పార్టీ ఇస్తే అది యాక్చువల్లీ బర్త్‌డే పార్టీ కాదు. ఇట్స్ సర్ప్రైజ్ పార్టీ విత్ ఆల్ ఆఫ్ రిషి కుమార్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అటెండింగ్ అనమాట. ఇప్పుడు వెల్లెల కిషోర్ వస్తాడు. ఇది 1,90,000 మందొస్తారు. రారమేష్ వస్తాడు. అంటే 'అల్లరి నరేష్', 'పూజ హెగ్డే' తప్ప అక్కడ అందరుంటారు. ఆడికి తెలిసినంత వరకు. అండ్ దెన్ 'కమల్ కామరాజు' గూడా రాడు. బికాజ్ వాళ్ళిద్దరికీ గొడవ జరుగుతది.
ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ జరుగుతదనమాట. ఏం జరిగిందంటే కొన్ని సంవత్సరాల క్రితం 'మహేష్ బాబు' వాళ్ళ నాన్నంటే వాడికి అస్సలు పడదు. బికాజ్ హి ఈస్ ఎ ఫే ఆయనెప్పుడూ ఒక ఫెయిల్యూర్‌లా చూసేవారు. అంటే ఎప్పుడూ అండర్ ప్రెషరు, వేరే వాళ్ళ నుండి అప్పులు తీసుకొని లేకపోతే అప్పులైన వాళ్ళ నుండి మనీ లెండర్స్, లోనర్స్ ఇవన్నీ ఆ డబ్బులు కట్టలేకపోతున్నారు. సో, ఎప్పుడూ నా జీవితం ఎట్లా బ్రతకూడదు అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇట్ డ్రైవ్స్ హిమ్ టు బి సక్సెస్‌ఫుల్ అనమాట. దాని తర్వాత లైక్ వాట్ డస్ హి డూ యాస్ ఎ సీఈఓ సారీ అది గాదు. సక్సెస్‌ఫుల్ అనమాట. సో, వాడి నాన్నకి పడదు. ఆయన నాన్నెవరు 'ప్రకాష్ రాజ్.' సో, ఆయన ఇంట్లో ఉంటారు. బట్ వాళ్ళు పెద్దగా మాట్లాడుకోరు. ఆడ అన్నం తింటూ ఉంటారు. బట్ వాళ్ళు ఒకరితో మాట్లాడరు. బట్ ఆ టెన్షన్ ఏదైతుందో నీకు చూపియడానికి వాళ్ళు ట్రై చేస్తారనమాట. సో, మనోడు ఏ కాలేజ్‌కి పోతాడేంటంటే ఇట్స్ యాక్చువల్లీ ఒక ఫిక్షనల్ యూనివర్సిటీ అండి. ఇది ఒక్క నిమిషం చెప్తాను. ఐఈఈటీ వైజాగ్ అని ఒకటుంటది. ఎనికో ప్రత్యేకమైన ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమా చూసుంటే ఆర్ సారీ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అండ్ దెన్ 'మాస్టర్' సినిమా గూడా అదే కాలేజ్‌లో తీశారు. అది డెహ్రాడూన్‌లో ఉంటది. అదొక పెద్ద అకాడమీ అనమాట. అండ్ సో, మేము జనాలు ఎంత హౌలాగాలం అనుకుంటున్నారంటే డెహ్రాడూన్‌లో ఉండే కాలేజు నువ్వు వైజాగ్ లేకపోతే చెన్నై లేకపోతే నువ్వు ఏదో అంటున్నావు. బట్ క్లియర్‌లీ అందరికి తెలుసు. ఐ అరే! దీని పేరేందిరా ఎంత రైమింగ్ స్కీమ్. ఐఐఈటీ వైజాగ్ అనే కాలేజు అసలు ప్రపంచంలోనే లేదు. సో, దాంట్లో చేరుతాడనమాట. చేరిన తర్వాత ఓరియంటేషన్ ఉంటది. ఓరియంటేషన్ ఉన్ ఓరియంటేషన్ ఉన్నప్పుడు 'అనీష్ కురువిల్ల' అనీష్ 'అనీష్ కురువిల్ల' వచ్చి ఆడ పెద్ద కాన్స్ ఇస్తాడు. దాని తర్వాత అడుగుతాడు. ఏంటి లైక్ డు యూ వాంట్ టు ఏంటది యాహ్! 'అనీష్ కురువిల్ల' అడుగుతాడు. ఎవరికైనా మాట్లాడడం ఉందా? ప్లీజ్ స్టేజ్ ఎక్కి రావండి అని చెప్పి ఏం జరుగుద్ది? ఆఫ్‌కోర్స్ ఎవడు లేస్తాడు? మహేష్ బాబే లేస్తాడు. మహేష్ బాబుకెళ్ళి స్టేజ్ మీద ఎక్కుతాడు. ఇప్పుడు నేను సింపుల్‌గా చెప్తానండి. కాలేజ్‌లో ఉన్నప్పుడు మ్యాండేటరీ అసెంబ్లీస్ ఉంటాయి గదా! ఎవరికైనా. అది రావడానికే జనాలు చిరాకు పడతారు. వాళ్ళకేం కావాలి? అరే! మా పని మేము చూసుకుందాంరా బయ్ అని అందరూ ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉంటారు గదా! అది గాకుండా రియల్ లైఫ్‌లో ఇది ఎవడైనా చేశాడంటే ఆడిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని థిస్ చెప్పినా గదా! మీకు బూతులు ఇఫ్ యూ డోంట్ వాంట్ టు హియర్ బూతులు ప్లీజ్ డోంట్ ఈ పాడ్‌కాస్ట్ వినకండి. దీనికి మాత్రం ఎక్స్‌ప్లిసిట్ పెడతాం. బట్ నేను జెన్యూన్‌గా చెప్తున్నా. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఎన్ని అసెంబ్లీ‌లకు పోయినానంటే, అరే! ఇది ఎప్పుడు అయిపోతదిరా బాబు అని ప్రతిసారి వాచ్ చూసుకొని అందరూ వాళ్ళ ఫోనుల మీద ఉన్నారు. ఏదో గేమ్‌లు ఆడుకుంటూ లేకపోతే టెక్స్ట్ చేస్తూ అసలు ఇక్కడికి ఎందుకొచ్చాంరా బాబు ఎప్పుడైపోతదిరా అని అంటది. ఇప్పుడు ఎవడైనా ఈ పాడ్‌కాస్ట్‌కొచ్చా అంటే సారీ నాట్ ఈ పాడ్‌కాస్ట్‌కి. ఎవరైనా అసెంబ్లీకి వచ్చారంటే జనాలకి ఒకటే రియాక్షన్. థిస్ మదర్‌ఫక్కర్. ఐ స్ ఐ స్వేర్ టు గాడ్ లైక్ అంటే జనాలు అంటే ఇలాంటి పని ఎవడైనా చేశాడంటే ఓరియంటేషన్‌లో జనాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అరేయ్! లైక్ వీడికి ఐ స్వేర్ టు ఫకింగ్ గాడ్ లైక్ I'm gonna remember this dude because he kept us here longer than we needed to be. So yeah, వాడికి నరకంలో ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్ ప్లేస్ ఉంటది. జనాలు అందరు అలాంటి మైండ్ సెట్‌తోనే ఉంటారు. కానీ ఇక్కడైతే అలా గాదు. ఈడు స్టేజ్ ఎక్కి ఆడేం జెప్తాడంటే సక్సెస్ అనేది డెస్టినేషన్ కాదు. అంటే సక్సెస్‌కి ఫుల్ స్టాప్స్ ఉండవు. కామస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్. సక్సెస్ ఇస్ జర్నీ అని జెప్పి అందరూ చప్పట్లు కొడతారు. ఇప్పుడు ఇప్పుడే నేను మీకేం జెప్పాను రియల్ లైఫ్‌లో ఏం జరుగుతది? రియల్ లైఫ్‌లో ఇలాంటిది ఏమైనా జరిగిందంటే జనాలు వాడిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని వాడిని ద్వేషిస్తారు. అదైతే పక్కా. అంటే వాడికి ఫ్రెండ్స్ ఉంటారో, ఉండలేరో అనేది అది వేరే విషయం. ఖచ్చితంగా ఉంటారు. బట్ వాళ్ళేం గుర్తుపెట్టుకో గుర్తు ఏం గుర్తుపెట్టుకుంటారనుకు అంటే dude, that's the fucking guy that kept us longer than we needed to on orientation day. I'm always gonna remember that dude. సో, జనాలు వాళ్ళట్లా గుర్తుపెట్టుకుంటారనమాట. ఇప్పుడు ప్రత్యేకంగా దీనికొచ్చిందంటే, సో, రియల్ లైఫ్‌లో అండ్ సినిమాలో ఏం జరుగుతుందో చాలా అంటే చాలా తేడా ఉంటది. అండ్ దిస్ ఇస్ 100% నిజం. దీని తర్వాత మహేష్ బాబు, మహేష్ బాబు బయటకొస్తాడు. వాడేదో లైక్ అసలది క్యాంటీనా, కాఫ్టీరియానా నాకసలు తెలీదు గానీ, బయటికి తినడానికొస్తారు. ఒక ఇద్దరు అమ్మాయిలొస్తారు. వీడికి లైనేస్తూ ఉంటారు.
అరే! ఏందిరా ఇది అని జెప్పి ఏందిరా ఇది అని జెప్పి అంటే రియల్ లైఫ్‌లో ఇది జేస్తే జనాల్ని ద్వేషిస్తారు గదా! ఇక్కడైతే అట్లా గాదు. ఇప్పుడు వీడికి అమ్మాయిలు పడిపోతున్నారు. దాని తర్వాత ఒకడొస్తాడు. ఎవడీడు? కమల్ కామరాజు. ఆడాన్ని కలిసినప్పుడు హాయ్, హాయ్ రిషి దిస్ ఈజ్ అజయ్ అని జెప్తాడు. దిస్ ఈజ్ అజయ్ ఏందిరా అని నేననుకున్నా. దిస్ ఈజ్ ఏందిరా ఎవడైనా కలిస్తే అరే! నీ పేరేంటి? అంటే మీరు ఐఎమ్ అని జెప్తారు గదా! దిస్ ఈజ్ ఏందిరా? అంటే ఇండియాలో ఇట్లా జేస్తా ఇండియాలో ఇట్లా జేస్తారో నాకు తెలీదు గానీ, అంటే నేను కాలేజు వేరే దేశంలోకెళ్ళాను గాబట్టి ఐ డోంట్ నో. బట్ అదైతే నాకు అస్సలు నార్మల్ అనేది లైక్ ఐ లైక్ ఐ డోంట్ గివ్ ఎ ఫక్ వేర్ యూ వెంట్ టు కాలేజ్. ఓకే. థట్ ఈస్ నాట్ నార్మల్. అదైతే నేను బల్లగుద్ది చెప్పగలను. నేను ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరి దగ్గరికైనా ఎళ్తే, "అరే! ఎవడురా నువ్వు?" అంటే మొన్న హోమ్ కమింగ్ ఎళ్తే కొంత అంటే మొన్న హోమ్ కమింగ్ ఎళ్తే కలిసినప్పుడు, "అరే! ఎవడురా నువ్వు" ఏంటంటే, "దిస్ ఈజ్ తేజ" అని నేను ఎవడికి చెప్పలేదు. "హాయ్ మై నేమ్ ఈజ్ తేజ" అని చెప్పాను. "అరే! దిస్ ఈజ్ ఏందిరా" అంటే లైక్ ఓకే. సో, దాని తర్వాత సో, వాళ్ళందరూ వస్తారు. అండ్ ఇప్పుడు మన 'వెన్నెల కిషోర్' 'వెన్నెల కిషోర్' ఏందిరా ఇప్పుడు మన 'అల్లరి నరేష్' అండ్ 'పూజ హెగ్డే' వస్తారనమాట. 'పూజ హెగ్డే' అంటే 'అల్లరి నరేష్' వచ్చినప్పుడు చల్ పక్కకెళ్ళు అండ్ జస్ట్ బేసిక్‌లీ ఫక్ ఆఫ్ అంటాడు 'అల్లరి నరేష్‌కి.' దాని తర్వాత 'పూజ హెగ్డే' వస్తది. అండ్ బేసిక్‌లీ సాయం కోసం అంటే సాయం కోసం ఏమి అడగదు. బేసిక్‌లీ డైరెక్షన్ అడుగుతది. బికాజ్ 'మహేష్ బాబు వాంట్స్ టు ఫక్ పూజ హెగ్డే.' వాడు బేసిక్‌లీ ఆ అమ్మాయికి సాయం జేస్తాడు. సాయం చేసిన తర్వాత ఏదో కాఫీ గురించి, దీని గురించి, అబ్బాయిల గురించి ఇలాంటి ఆహ్, ఏదో సొల్లు చెప్తూ ఉంటాడు. సొల్లు చెప్పిన తర్వాత వాళ్ళకేం తెలుస్తదంటే వాళ్ళందరూ ఒకటే బ్యాచ్ అనమాట. సినిమాల్లో ఇదే నా ఫేవరెట్. సో, 'రావ్ రమేష్' వాళ్ళ ప్రొఫెసర్ అనమాట ఒక మ్యాథ్ క్లాస్‌లో. అండ్ ఈ క్లాస్ పేరేందో ఎవడికి తెలీదు. జస్ట్ క్లాస్ ఉంటది. వాళ్ళు ఆ క్లాస్‌లోనే ఉంటారు. అండ్ కనీసం ఇలాంటి సినిమా తీసేటప్పుడు ఓకే. ఒక క్లాస్ నుండి వేరే క్లాస్ నుండి ఎలాంటి వెరైటీ ఉంటది. వీడు పీజీ చేసినాడు కదా! పీజీలో వాడు చేసే డిగ్రీ ఏదైతుందో అసలు వాడేం చేసినాడు? ఈ క్లాస్ ఏంటి? ఎవరి కోసం చేసినారు? కనీసం అది చేసుంటే లైక్ ఎంటర్‌టై కనీసం ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేది గదా! ఎంటర్‌టైన్‌మెంట్ లేదు, బొక్క లేదు. జస్ట్ వీడొస్తాడు, ఇట్లా జేస్తాడు, అట్లా జేస్తాడు అండ్ ఎ లేదు అట్లా జేస్తాడని గాదు. నేనేం చెప్తున్నానంటే 'రావ్ రమేష్' ఇదైతే నాకు హైలైట్ రా అయ్యా. 'రావ్ రమేష్' 'రావ్ రమేష్' వచ్చి ఆడు సెమెస్టర్ లాంగ్ ప్రాబ్లమ్ ఇస్తాడు. అరే! నాకు ఇటువంటి క్లాస్ ఉండుంటే నేను లైక్ ఇట్ వుడ్ హావ్ బీన్ ది ఈజియెస్ట్ క్లాస్ ఎవర్ రా! దీనికి ప్రత్యేకంగా చెప్పాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఒక షో ఉంది 'కమ్యూనిటీ' అని. వాళ్ళు వాళ్ళు పర్పస్‌ఫుల్‌గా ఇలాంటి క్లాసెస్ చేస్తారు. అంటే ఈజీ యాస్ ఫక్ క్లాసెస్ ఉంటాయి గదా! సో, ఆ ఈజీ యాస్ ఫక్ క్లాసెస్‌లో చేరి ఈజీ ఏ తెచ్చుకోవడానికి ఎవడైనా ప్రయత్నిస్తాడు. అండ్ జనాలతో గాసిప్ జేసి, ఇది జేసి, అది జేసి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, దే ఓన్లీ షో ఈ బ్యాచే వాళ్ళు చూపిస్తారు సినిమాలో. సో, అంటే 'రావ్ రమేష్' ఇంత ఈజీ క్లాస్ ఇస్తాడంటే దాంట్లో అందరూ చేత్తరు గదా! లేదు వీళ్ళొక్కరే చూపిస్తారు. ఆఫ్‌కోర్స్ చూపించడానికి అంత టైం లేదు గదా! బట్ అమ్మ! అది జూసి నాకైతే దిమ్మ తిరిగిపోయింది. అండ్ ఐ విష్ సెమెస్టర్‌లో మొత్తం ఐ విష్ నాకు ఒకటే క్లాస్ ఉండాలనేదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఆఫ్‌కోర్స్ అట్లా గాదు. ఈజిలీ ఒక సెమెస్టర్‌లో అయితే 5-6 క్లాసెస్ నువ్వు జగల్ జేయాలి. పని జేయాలి. అసైన్‌మెంట్ సబ్మిట్ చేయాలి. ఇక్కడైతే మాత్రం ఒకటే క్లాసు. అది కూడా పీజీలో. అదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఇందాకడ జెప్పినట్టు వాళ్ళు ఇంకేమైనా క్లాసెస్ చూపించుంటుంటే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం, కామెడీ కోసం పనికొచ్చేది గానీ, బికాజ్ కాలేజ్ అనేది ఒక సింపుల్ మ్యాథ్ క్లాస్ కాదండి. చాలా ఉంటాయి దాంట్లో. అండ్ వాడు పీజీ జేసినాడు. దేంట్లో జేసినాడో ఎవడికి తెలీదు. అండ్ సో, 'రా రమేష్' ప్రాబ్లమ్ ఇచ్చి బేసికల్లీ అడుగుతాడు. అండ్ చెప్తాడు వాళ్ళకి. సెమెస్టర్ లాంగ్ నేను మీకిస్తున్నాను. మీకెవరికైనా కావాలంటే మీరిది లైక్ సాల్వ్ చేయండి అని జెప్తాడు. ఆ తర్వాత కమల్ కామరాజు గారు లేచి ఇది ఎవరు సాల్వ్ చేస్తారంటే కమల్ కామరాజు గారు లేచి ఇట్స్ మీ సార్. ఐ విల్ సాల్వ్ ఇట్ అని చెప్తాడు. అరే! ఎవడు అడిగాడురా నిన్ను? ఎవడు అడిగాడురా నిన్ను? ఎవడు అడగలేదు కదా! కూర్చో. కూర్చో. నాకు అట్లా అనిపించింది ఆ సీన్ చూసినప్పుడు.
సో, నేను ప్రత్యేకంగా ఇంకోటి జెప్పాలండి. నేను సినిమా ఫస్ట్ టైమ్ జూసినప్పుడు ఏదో పర్వాలేదే అనుకున్నా. సెకండ్ టైమ్ చూడడానికైతే ఇంత క్రింజ్ ఉందేంట్రా బాబు అని జెప్పి, దాని తర్వాత ఈ పాడు జేయడానికి ఇంకొకసారి రీవాచ్ జేస్తే నేను అసలు సినిమా కంప్లీట్ జేయలేకపోయా. అలాంటి సినిమా ఇది. బట్ యాహ్! ఐ జస్ట్ హాడ్ టు గివ్ దట్ 10. సో, దాని తర్వాత ఎగ్జామ్స్ అండ్ యాహ్! సో, ఇప్పుడు మళ్ళీ రూమ్‌కెళ్ళిన తర్వాత మహేష్ బాబు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాడనమాట. రవి చేతిలో పెడతారు. ఇదే సొల్యూషన్. వాడడుగుతాడు, "ఒరేయ్! నీకు ఆన్సర్ తెలుసుంటే నువ్వు ఎందుకు ఏం చెప్పలేదురా" అంటే వాడేదో సోది ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు. దాని తర్వాత రవి వచ్చి వాడు సాల్వ్ చేస్తాడు. సో, రవి గాడు సారీ, అల్లరి నరేష్‌కి క్రెడిట్ ఇస్తాడనమాట. ఇప్పుడు ఏం జరుగుతది? అమ్మాయిలందరూ దే వాంట్ టు బేసిక్‌లీ సక్ అల్లరి నరేష్‌స్ డిక్ అనమాట. బికాజ్ ఈవిడేంటి వాడు అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి సో, అమ్మాయిలందరూ వాడి దగ్గరకొస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళ క్లాస్‌లో హాటెస్ట్ అమ్మాయి పూజ హెగ్డే గదా! పూజ హెగ్డే వచ్చి నౌ షీ ఆల్సో వాంట్స్ టు బేసిక్‌లీ బ్లో హిమ్ ఆఫ్ అనమాట. సో, దీని వ దీన్ని బట్టి మీకేం అర్థమైందంటే, మీరు లెక్కలో బాగుంటే యూ విల్ గెట్ ఆల్ ది బిచెస్ అనమాట. అది ఒక ముక్కలో చెప్పాలంటే ఆహ్, ఈ సినిమాల్లో నాకేమర్థమైందంటే అదొకటే. సో, ఎ మీరు లెక్కల్లో బాగా ఫేమస్ అయ్యి సాల్వ్ చేసిన తర్వాత అందమైన అమ్మాయిలందరిని వెంటపడుతూ ఉంటారు. సో, ఇదైతే ఒక లెసన్‌గా ఉంచుకోండి. లేకపోతే గుర్తుపెట్టుకోండి. ఓకే. అదైతే పక్కా. దీని తర్వాత కాలేజ్ ఎగ్జామ్స్ ఒస్తాయి. ఐ థింక్ మిడ్ టర్మ్స్ ఒస్తాయి. ఏం జరుగుతదంటే 'కమల్ కామరాజు' కంటే ఆహ్, 'కమల్ కామరాజు' కంటే 'మహేష్ బాబుకి' ఎక్కువ మార్క్స్ ఒస్తాయి. ఇదైతే హైలైట్. 'కమల్ కామరాజు' డిప్రెషన్‌లోకెళ్ళిపోతాడు. అండ్ 'రిషి' గాడికి ఏం చెప్తాడంటే వాడు 'కమల్ కామరాజు' వాడి బాబుకి చెప్తాడు. వాడి బాబు ఎవడు? ఎవరో ఒక ఎంపీ. ఆ ఎంపీ ఎవడు? ముఖేష్ రిషి. బేసికల్లీ వాడికి లంచం ఇచ్చి వాడేం చేస్తాడంటే ఆహ్ బేసిక్‌గా వాడు లంచం ఇచ్చి నీకు డబ్బులిస్తాను. నువ్వు టాపర్ నుండి కిందకి దిగు అండ్ అజయ్ టాపర్ అవ్వు అని చెప్తాడు. మహేష్ బాబు ఏం చేస్తాడు వాళ్ళందరిని కొడతాడు. దాని తర్వాత మళ్ళీ వెనకకి వెళ్తాడు. లేదు అలాంటిదేం లేదు. అండ్ యాహ్! సో, దీని తర్వాత 'చోటి చోటి బాతే' పాటొస్తది. 'చోటి చోటి బాతే' పాటొచ్చినప్పుడు ఇట్స్ 100% నిజం. నాకు ఈ సినిమాలో ఏదైనా ఇష్టం ఉందంటే అది ఖచ్చితంగా అదైతే ఆ పాటే. బికాజ్ ఇట్స్ సాంగ్ అబౌట్ ఫ్రెండ్‌షిప్ కదా! సో, ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే ఇయన్నీ చెప్పుకోవడానికి. సో, దేర్ ఈస్ క్లియర్ ఒక పెద్ద అంటే ఐ డోంట్ నో. బట్ ఐ లైక్ దట్ సాంగ్. డీఎస్‌పీ సింగింగ్ తప్ప పాడంటే నాకు చాలా ఇష్టం. ఆయన రాసే విధానం అండ్ అదంతా. ఇట్స్ ఎ గుడ్ సాంగ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. సో, దాని తర్వాత యాహ్! లంచం ఇచ్చి ఆఫ్‌కోర్స్ వాళ్ళు జేయరు. సో, ఇప్పుడు 'కవల్ కామరాజుకి' వాడు ఇంకేమి వాడి దగ్గర ఇంకేం లైక్ మార్గాలు లేవిప్పుడు. అండ్ ఆ మార్గాలు సారీ దీనికి ముందు 'ఒరిజిన్' లేదు. దీని తర్వాత ఏం జరుగుతదంటే, కాలేజ్ టాపర్ అయిన తర్వాత 'పూజ హెగ్డే' ప్రపోజ్ చేస్తది. నాకు శాన్ ఫ్రాన్సిస్కోలో జాబ్ వచ్చింది. కానీ నేను నీకోసమే డిక్లైన్ చేశానని చెప్పాడు. డిక్లైన్ చేస్తే ఐ డిక్లైన్ చేస్తే లైక్ ఐ డోంట్ నో. లైక్ నాకు నిజంగా నాకు తెలీదు. బట్ డిక్లైన్ చేస్తే లైక్ ఐ డోంట్ నో. నిజంగా నాకు యాహ్! సారీ. నేనేం చెప్తానంటే, "నువ్వెందుకు నువ్వెందుకు డిక్లైర్ చేసావు మహేష్ బాబు" చెప్పి, "లేదు నా కెరియర్‌కి నేను ముందుకెళ్తున్నాను. నువ్వైతే నా కెరియర్‌కి బర్డెన్ అవుతావు. సో, నువ్వు బేసికల్లీ నా కెరియర్‌గా ఒక బాధ్యత లేకపోతే మోసే బరువులాగా అవుతావు. అండ్ దెన్ సో, మేమింక ఉండకూడదు." వాళ్ళిద్దరు బ్రేకప్ అయ్యి వాళ్ళు విడిపోతారు. ఇప్పుడు 'అల్లరి నరేష్' అడుగుతాడు. "ఏంట్రా పూజని వద్దన్నావు. బేసికల్లీ ఆ మొత్తం జీవితాంతం నీ కోసమే చేసింది గదా! ఆమంటే నీకు చాలా ఇష్టంరా. అలాంటి అమ్మాయిని ఎందుకు వదులుకుంటున్నావు" అని చెప్పి 'అల్లరి నరేష్‌తో' ఫ్రెండ్‌షిప్ కూడా స్పాయిల్ అవుతదనమాట. ఇప్పుడేం జరుగుతది? ఆర్యన్ ఏందిరా 'ఆరిజిన్' కంపెనీ వస్తదనమాట. కంపెనీ వచ్చిన తర్వాత ఇదైతే నేను పక్కా ట్రై చేయాలి ఒకసారి. నన్నెవడైనా బ్లాక్ లిస్ట్ చేయకపోతే నన్నడగండి. వాళ్ళ క్యాంపస్ ఇంటర్‌వ్యూస్‌కొస్తారు. సో, అజయ్‌కి టాప్ ప్యాకేజ్ ఒస్తదనమాట.
బట్ సారీ 'కమల్ కామరాజ్‌కి' టాప్ ప్యాకేజ్ వస్తది. కానీ 'మహేష్ బాబు' ఏం చేస్తాడు, వాడు కంపెనీకే ఆఫర్ ఇస్తాడు. ఒక ఏఐ సిస్టమ్ డిజైన్ చేసి, అది చెప్పుకోవడానికి లేకపోతే అది చేసుకోవడానికి వాడు ఏకైక కంపెనీకే ఆఫర్ ఇస్తాడనుకుంటాడు. అక్కడ సమీర్ బల్లగుద్ది నిజం చెప్తాడు. నీకెక్కువ బలపనుకుంటా, లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటా అని చెప్పి మహేష్ బాబు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దీని స్టైలింగ్ ఉంటది. దాని తర్వాత నేను తర్వాతకొస్తాను. అండ్ సో, దీని తర్వాత అజయ్ గాడికి తెలుస్తది. వాళ్ళ క్లాస్‌మేట్ ద్వారా అంటే, "నేనే కదరా హైయెస్ట్ ప్యాకేజ్ కొట్టాను." "లేదురా రిషి గాడు నువ్వు వాళ్ళ కంపెనీకే ఆఫర్ ఇచ్చారు. కంపెనీ నీకే ఆఫర్ ఇచ్చారు. కానీ రిషి గాడు వాడి కంపెనీకే ఆఫర్ ఇచ్చాడు. పెద్ద ఎలివేషన్ ఇచ్చి, ఇప్పుడు కమల్ కామరాజుకి ఎటువంటి మార్గం లేదు. సో, వాడికుండే ఇన్‌ఫ్లూయెన్స్ కొంతమందిని పంపించి ఎగ్జామ్ పేపర్ లీక్ జేస్తారు. అక్కడ ఒక తాళం వదిలేస్తారు. తాళం వదిలితే అక్కడ కొంతమంది లాకర్స్ ఉంటారు. లాకర్స్ ఉన్నప్పుడు 'రిషి కుమార్' లాకర్‌కి అది ఓపెన్ అవుతదనమాట. సో, ఇది మహేష్ బాబు జేశాడనేది చాలామంది అనుకుంటారు. బట్ అండ్ దెన్ ఇది తే వాడిని కలవడానికి ఆఖరికి కమల్ కామరాజ్ వస్తాడనమాట. "అరేయ్! చూడరా" అంటే ఇదంతా నేనే చేశానురా అని జెప్పి బేసిక్‌లీ మహేష్ బాబు ఒక ఝలకిస్తాడనమాట. కమల్ కామరాజు భయపడతాడు. వాడేం జెప్తాడు, ఇదే భయం నువ్వు మెయింటైన్ చెయి" అని జెప్పి పో అని జెప్తాడు. కమల్ కామరాజు పరిగెత్తుకుంటూ ఒక చిన్న పిల్లోడిలాగా ఆడికి భయమేసినట్టు పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. ఇక్కడైతే ఒక ట్విస్ట్ ఉంటది. సార్ ఇది మహేష్ బాబు జేయలేదు. ఇంకెవడో జేశాడు. కానీ ఇది ట్విస్ట్‌గా దాచారనమాట. సో, రా రమేష్ వచ్చి ఐ నో ఈ పని నువ్వు చేయలేదు రిషి. ఇప్పుడు నువ్వు చాలా దానికి పరిగెత్తావు. 'యుసేన్ బోల్ట్‌ని' చూసాను. కానీ ఇప్పుడు నీ పరిగెత్తడం చూడాలని ఉందని జెప్పి ఆడు పరిగెత్తాడనమాట. ఎక్కడ పరిగెత్తాడు? ఎగ్జామ్ హాల్‌కి పరిగెత్తాడు. నేను ప్రత్యేకంగా చెప్తానండి. ఇది ఒకసారి నాకు జరిగింది. ఎక్కడ జరిగిందంటే, ఐ వాక్ టు నేను మా ఇటాలియన్ ఎగ్జామ్‌కి పోతుంటే లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ కాబట్టి యూఎస్‌లో. ఇటాలియన్ ఎగ్జామ్‌కి పోతుంటే నేను ఆహ్, మా కారు ఆగిపోయిందనమాట హైవే మీద. ఎంజిన్ పేలిపోయింది. ఏం చేయాలో, ఏం చేయకూడదో నాకు తెలీదు గానీ, మా అన్నకి ఫోను జేసి, "అరే! ఇదిరా జరిగిందని" జెప్పి, నేను అంటే అక్కడ పరిగెత్తడానికి నేను ప్రయత్నించేవాడిని. బట్ అంత పరిగెత్తడం అనేది ఇట్ వుడ్ హావ్ బీన్ జస్ట్ అండ్ ఆఫుల్, ఆఫుల్ అంటే ఆఫుల్ ఫీలింగ్. అదైతే పక్కా చెప్పగలను. అండ్ నువ్వు అంత పరిగెత్తడం అంటే ఎగ్జామ్ హాల్‌కి నువ్వు అంటే ఇట్ డెఫినెట్‌లీ లేట్‌గా వచ్చుండేవాడివి. అండ్ ఇట్స్ లైక్ ఇట్ వాస్ ఆఫుల్ ఎక్స్‌పీరియన్స్. బట్ నేనేం చెప్తున్నానంటే ఎగ్జామ్ హాల్‌కి పరిగెత్తడం అనేది ఇది ఫస్ట్ టైమ్ చూస్తున్నా. ఎవడైనా టైమ్‌కొస్తాడు. టైమ్‌కి రాకపోతే ఎవడేం చేయలేడు గదా! సో, ఇట్స్ వెరీ డిఫరెంట్. ఆమా సో, దాని తర్వాత మళ్ళీ ఆ పార్టీకొస్తది. అండ్ ఆ పార్టీకొచ్చినప్పుడు మహేష్ బాబుకి ఏం తెలుస్తదంటే, ఆ రోజు ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసినప్పుడు ట్విస్ట్ ఏంటంటే, అది 'అల్లరి నరేషే' బ్లేమ్ తీసుకున్నారనమాట. సో, ఇప్పుడు బేసికల్లీ మహేష్ బాబు చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతాడు. అండ్ ఇక్కడ ఒక సూపర్బ్ ఈ సినిమాలో బెస్ట్ పాట ఏదైతే ఉందో అసలు ఆల్బమ్‌లోనే లేదు. అంటే లైక్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆల్బమ్ 'జూక్ బాక్స్' ఏదైతే ఉందో ఆహ్, నువ్వని ఇది నీదని అది నిజమని అనుకున్నావా కాదురా ఇది వెతికింది ఇది కాదురా నువ్వు వెతికింది లేదని దనలేదని ఒక ప్రశ్నలా నిలిచున్నావా అసలు అంటే ఈ సినిమాలో వాళ్ళు కరెక్ట్‌గా జేశారంటే ఆ ట్విస్ట్‌కి అండ్ ఆ సిట్యుయేషన్‌కి ఇట్స్ అ ప్యూర్ గూస్ బంప్స్ సాంగ్. ఆఫ్‌కోర్స్ దీనికి మెయిన్ కారణం 'కార్తీక్' సింగింగ్ గాబట్టి ఫస్ట్ టైమ్ నేను థియేటర్‌లో కూర్చుంటున్నా. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే ఇది 'కార్తీక్' గొంతే గదా! అని నేను అనుకున్నాను. సో అదైతే నాకు అదైతే నాకు దక్కింది అప్పుడే. బట్ సో, దాని తర్వాత బా ఏదో, ఏదో సొల్లు చెప్తాడనమాట. సొల్లు చెప్పిన తర్వాత "అమ్మ నేను గెలిచాను" అని చెప్పి "నువ్వు ఖచ్చితంగా గెలుస్తావురా" అని చెప్పి ఇదైతే హైలైటు. సో, బోర్డ్ ఆఫ్ సీఈఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంటది. సీఈఓ ఆన్సర్ సీఈఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కి జవాబు చెప్పాలి. ఉల్టా కాదక్కడ. ఈడైతే నేను ఇండియాకి వెకేషన్‌కెళ్తున్నాను 6 నెలలకి.
అండ్ అంతే ఐయామ్ గోయింగ్ ఆన్ ఎ వెకేషన్ అని జెప్పి ఇప్పుడు పాట మళ్ళీ మొదలవుతది. ఈడు ఆడ ప్రైవేట్ జెట్ ఎక్కి మళ్ళీ ఇండియాకొస్తాడు. ఇండియాకొచ్చినప్పుడు వాడు అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి అనమాట. శ్రీనివాస్ రెడ్డి అని జెప్పి, "సార్ మీద ఏదో ఇంపార్టెంట్ పని నుండి వచ్చామని" జెప్పి, "లేదు మేము రామవరం అని ఊరికెళ్తున్నాం. అది అల్లరి నరేష్ ఊరనమాట." ఇది ఇందాకడ చెప్పినట్టు రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్న ఒక సెట్టు. అండ్ ఇక్కడ వాడికేం అంటే వాడు ఫ్రెండ్‌షిప్‌ని మళ్ళీ రిస్టోర్ జేయడానికి వాడేదో ట్రై చేస్తాడు. అండ్ ఈ ఊర్లో వాడికేం తెలుసంటే ఒక కార్పొరేట్ కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీ ఉంటది. ఆ కార్పొరేట్ కంపెనీ ఆయిల్ పైప్‌లైన్స్ ఏయనికి వాళ్ళు ప్రయత్నిస్తారనమాట. ఆఫ్‌కోర్స్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు అపోజ్ చేశారు. సో, ఇప్పుడు ఏం చేసారు మహేష్ బాబు ఆ పైప్‌లైన్స్ వేయడానికి ఆ కంపెనీ ఓనర్‌ని కలవడానికి వెళ్తారు. అదే ఆయన పేరు వివేక్ మిట్టల్. ఇది మన 'జగపతి బాబు' క్యారెక్టర్. నాకు తెలిసినంత వరకు 'జగపతి బాబు' కెరియర్‌లో ఇంతకంటే ఈజీ రోల్ ఇంకోటి ఉండదు. ఆళ్ళు నరేషన్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, "సార్ మంచి మంచి సూట్‌లేసుకోవాలి సార్. ఓ ఓ యాహ్! ఒక 4 సూట్‌లు ఇస్తాం సార్. ఒకటి బ్లూ సూటు, ఒక టీల్ సూటు, ఒక పర్పుల్ సూటు, ఒక వైట్ సూటు ఇయన్నీ యేసుకుంటూ ఉంటారు. ఆహ్, ఓకే. అంతా అండ్ ఈ సూటుల్లో నీకు బేసికల్లీ ఒక 4, 5 సీన్‌లు సార్. ఆ తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కనిపిస్తారు. ఇంకంతే. ఓకే. చేస్తాను. అరే! ఎవడు ఎందుకు చేయడురా ఇంత సింపుల్‌గా ఉన్నప్పుడు. దానివల్ల బోలెడన్ని డబ్బులిస్తారు. ఎవ్వడు నాకు తెలిసినంత వరకు ఎవ్వడైనా చేస్తాడు. సో, వాడితో వెళ్లి మాట్లాడుకొని సార్ మీరు చేసింది తప్పని చెప్పి సో, బేసికల్లీ రవిని చంపడానికి గుండాలు పంపిస్తాడనమాట. అర్ వ్ ఆహ్, అల్లరి నరేష్‌ని ఒక 4 సార్లు పొడుస్తారు కత్తితో. ఆఖరికి ఈడు బ్రతుకుతాడు. లాస్ట్‌లో అదే ట్విస్ట్. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఈడు వెతుకుతాడనమాట. సో, ఇందాక ఏం జరుగుతుంది ఇప్పుడు లైక్ ఊర్లో ఉన్న సమస్యలు అంటే రైతు గొడవల గురించి సో, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ రైతు గొడవలు. సడెన్‌గా వచ్చేసరికి లాస్ట్ 20 మినిట్సు యాహ్! సారీ. దీని తర్వాత ఏం జరుగుతదంటే వాడింకా పని జేయాలి గదా! వాడు పెద్ద చెట్టు కింద వాడు ఆఫీస్ పెట్టుకుంటాడనమాట. అండ్ ఆ ఆఫీస్ ఏంటంటే వాడు కంపెనీలో అంటే ఆరిజిన్‌లో వాడిని ఎవరైనా కలవాలంటే ఆఖరికి సారీ. ఆఖరికి హెలికాప్టర్ తీసుకొని వాడు వాడు కలవడానికి ఊరికి రావాలనమాట రామారంకి. అది ఎంత లఫుట్ అండ్ అంత అన్‌రియలిస్టిక్ ఏంటంటే అంత అన్‌రియలిస్టిక్‌గా ఉంటది. దాని తర్వాత 'భరత్ అనే నేనులో' ఒక హెలికాప్టర్ అంటే ఈ ఊర్లో హెలిప్యాడ్ అనేది అసలు ఏమీ లేదు. స్కూల్ ముంగట ఆ హెలికాప్టర్ ఆగుతది అండ్ మహేష్ బాబు దిగుతాడు. సేమ్ యాజ్ ఇన్ 'భరత్ అనే నేను.' అక్కడ ల్యాండ్ చేయడానికి అసలు స్పేస్ లేదు. వాళ్ళు స్పేస్ క్రియేట్ చేసి వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు వెళ్తాడనమాట. దీని మధ్యలో పూజ హెగ్డే ఉంటది. పూజ హెగ్డే ఈస్ బేసిక్‌లీ టీమ్ లీడర్ ఫర్ ఎ గేమింగ్ కంపెనీ. సో, మహేష్ బాబుని కలవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారనమాట. ఆఫ్‌కోర్స్ 'పూజ హెగ్డే' స్టిల్ హేట్స్ మహేష్ బాబు బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెండ్. సో, ఆ మొత్తం కథలో ఏం జరిగిందో ఏం చెప్పుకోవడానికి అసలు ఇవన్నీ ఇక ద్వేషిస్తూ ఉంటదనమాట. అల్లరి నరేష్‌ని మళ్ళీ కలుస్తది. అండ్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. నాకుండే ఒకే ఒక డౌటు. వీడు ఊర్లో ఆఫీస్ పెట్టుకొని అంటే జనాలు అక్కడి నుండి ఇక్కడ రావడానికి ఎంతరా? అంటే వీడు అంటే మేబీ ఈ సినిమాకి పాండమిక్ ముందు తీశారు కాబట్టి అట్లుంటది కాబట్టి, అరే! జూమ్ అని నువ్వు వినలేదారా? నాకదే డౌటొచ్చింది. అరే! వాళ్ళు యూఎస్ నుండి ఇండియాకి రావడానికి ఎన్ని ఎన్ని డబ్బులు బొక్క, గ్యాస్ బొక్క, ఎయిర్‌ప్లేనులు బొక్క, దాని తర్వాత ఎయిర్‌పోర్ట్ నుండి హెలికాప్టర్ తీసుకొని ఊరికి రావడం ఎందుకు బొక్క. అరే! సింపుల్‌గా జూమ్‌లోని పని చేస్తే పనులు జరుగుతాయి గదరా! వాళ్ళు ఆఖరికి వాళ్ళు అంత దూరం నుండి అంత దూరం నుండి రావడం, దిగడానికి నిన్ను కలవడం ఎందుకు? అసలు ఈ ఏందిరా ఇది అనుకున్నా. దాని తర్వాత మహేష్ బాబు, రవి వాడి ఫ్రెండ్‌షిప్‌తో వాడి పెళ్లి సంగతి ఓడిపోయింది. వాడి నాన్నే సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఇయన్నీ చేస్తూ ఉంటాడు గదా! సో, అవన్నీ సరిజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దీని తర్వాత ఆహ్, సినిమా ఎందుకో అంటే ఎప్పుడు ఫార్మర్స్ మధ్యన ఫార్మర్స్ మధ్యన అండ్ దెన్ ఊర్లో ఉన్న సమస్యలు, దాని తర్వాత కార్పొరేట్ ఆయిల్ పైప్‌లైన్ ఉంటే, సడెన్‌గా ఒక ట్విస్ట్ ఒస్తది. ఒక ముసలాయన ఉంటారు.
అండ్ వాళ్ళు వెళ్తూ ఉంటుంటే బేసిక్‌లీ ఆ పొలాల్లో ఒక పంట పొలాలు కనిపిస్తాయనమాట. అంటే ఆరిపోయిన పొలాలు కనిపిస్తాయి. ఒక్కటే పంట పొలాలు అని జెప్పి. ఇప్పుడు ఫుల్ ఫార్మింగ్ మోడ్‌లోకెళ్తది. ఇది ఇప్పుడు పదరా పదరా పాటొస్తది. సడెన్‌గా వీడు ట్రాక్టర్ ఎక్కుతున్నాడు. పొలం పొలం తోలుతున్నాడు. మధ్య మధ్యలో దున్నపోతులున్నాయి. ఆ తర్వాత వాడు మట్లో కాలు బెట్టి మట్లో కాలు బెట్టి బియ్యం పెడుతున్నాడు. అసలు ఏం జరుగుతుందిరా దీంట్లో? దాని తర్వాత సడెన్‌గా దీనికి హైలైట్ వీకెండ్ ఫార్మింగ్. ఏమైనా సొల్యూషన్ ఉందేంటంటే, నాకు తెలుసు వీళ్ళు ఎక్స్‌ట్రాస్‌కి ఎట్లా పిచ్ జేస్తారు. సార్ మేమొక సినిమా అంటే జనాలు పీపుల్ మేమొక సినిమా తీస్తున్నాం. ఈ సినిమాలో ఏంటంటే ఏం జేయాలంటే కాళ్ళు మట్టిలో పెట్టాలనమాట. వ్యవసాయం జేస్తాం. ఛల్! మేమెందుకు జేస్తాం? దొబ్బేయ్! అని వాళ్ళు ఎక్స్‌ట్రా జెప్తారు. ఇప్పుడు కన్విన్స్ జేయడానికి ఏం జెప్పారో తెలుసా? సార్ ఈ సినిమాలో హీరో 'మహేష్ బాబు' గారు మీరు ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేయడానికి కొన్ని క్షణాలుంటాయి. వాళ్ళ వ్యూ పాయింట్ ఎంత మారు ఎట్లా మారిందంటే, వాట్ ఆర్ ద డేట్స్ అని 100% జెప్పేవారు. హమ్మా! ఈ రైతు సొల్యూషన్స్ ప్రాబ్లమ్ ఏంటంటే వీకెండ్ ఫార్మింగ్. జనాలు ఆళ్ళు పనిగట్టుకొని వాళ్ళేం చేశారంటే రామవరం అనే ఊరికెళ్ళి వీకెండ్ ఫార్మింగ్ చేశారన్నమాట. మధ్యలో జగపతి బాబు మళ్ళొచ్చి ఊరికొచ్చి ఇది జేస్తూ, అది జేస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 'అల్లరి నరేష్' మీద చూడడం, 'మహేష్ బాబుని' కలవడం. నాకు ఏమైనా ఇష్టం ఉందేంటంటే ఆ చెట్టు కింద కూర్చోవడం. ఆ చెట్టు కింద ఆఫీసు. అంటే నాకేమర్థమైందంటే అంటే ఏసీ ఏసీ అనవసరం, గొడుగు అనవసరం, గాలి అనవసరం. సింపుల్‌గా ఆ చెట్టు కింద ఉండే నీడుంటే అది సరిపోతదని నేననుకున్నా. హయ్యా! సో, దాని తర్వాత మళ్ళీ క్లైమాక్స్ ఒక పెద్ద మెసేజ్ ఇస్తాడనమాట. ఫార్మర్స్ గురించి, దీని గురించి, దాని గురించి సీఎం జూస్తాడు. బోలెడంత మంది జూస్తారు. అండ్ ఆ మెసేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కమల్ కామరాజు కనిపిస్తాడనమాట. కమల్ కామరాజు ఒక గవర్నమెంట్ అసలు ఎవడీడు ఇప్పుడే జెప్తా. కమల్ కామరాజ్ అంటే ఒక లీడింగ్ బ్యాంకింగ్ అఫీషియల్ అనమాట. జగపతి బాబు చేసినవన్నీ కుట్రలు ఆహ్, యూ నో చేసినవన్నీ కుట్రలు అండ్ వేరే వెరైటీగా ఉన్నాయంటే జనాలు చెప్తూ ఉంటారనమాట. సో, ఆహ్, జగపతి బాబుని అరెస్ట్ జేస్తారు. అరెస్ట్ జేసిన తర్వాత సినిమా ఎండ్ అవుతది. సినిమా ఎండ్ అయినప్పుడు అరే! వీడు మా కోసం ఇంత జేశాడురా ఊళ్ళో అని జెప్పి బేసిక్‌లీ ఊళ్ళో ఉన్న మట్టి ఈడికిస్తాడు. ఈ సినిమా ఫస్ట్ టైమ్ థియేటర్‌లో జూసినప్పుడు మా అమ్మతో వెళ్ళాననమాట. దట్స్ లైక్ అర్తింగ్ అనమాట. మహేష్ బాబు సినిమాలు బికాజ్ మా డ్యాడీకి మహేష్ బాబు ఈస్ నాట్ మహేష్ బాబు ఫ్యాన్. బట్ మా మమ్మీకి మహేష్ బాబు ఇష్టం. సో, ప్రతిసారి ఏదైనా మహేష్ బాబు సినిమా వచ్చిందంటే ఎళ్లి జూసేయడమే. సో, మేము పోయినాం జూడడానికి అండ్ మా అమ్మే జెప్పేదేంటంటే, "అరేయ్! రేయ్! మట్టిస్తున్నారేమోరా కస్టమ్స్‌లో మట్టిని తీసుకెళ్ళనివ్వరురా" అని జెప్పి మేబీ అందుకే లాస్ట్‌లో వాడు బేసిక్‌లీ ఒక ట్విస్ట్ ఇచ్చి ఆడు మళ్ళీ తిరిగొస్తాడు. ఆహ్, సక్సెస్ నాట్ డెస్టినేషన్. సక్సెస్ జర్నీ అనేసి ఆరిజిన్‌గా సీఎం రిజైన్ జేసి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వస్తాడు. ఇది సినిమా కథ. సో, ఇందాకడ చెప్పినాను గదా! నేను 2 అవర్స్ సినిమా లెంగ్త్ 2 అవర్స్ 56 మినిట్స్ ఉంటది. ఈ రీవాచ్‌లో 1 అవర్ 41 మినిట్స్‌కి ఆపేసా. ఇంక నా వల్ల గాదు. ఇక నా వల్ల గాదు దీన్ని చూడడం. ఎంత స్లోగా ఎంత బోరింగుందేంటంటే అంత బోరింగుంది. రైటింగ్, డైరెక్షన్‌కొచ్చేసరికి అసలు ఈ రివ్యూ కంప్లీట్ జేయాలని నా మొత్తం మూడు ఉత్సాహం ఏదైతుందో అది మొత్తం పోయిందనమాట. అమ్మా! ఈ సినిమా రైటింగ్ గురించి ఏం జెప్పాలంటే ఇక్కడ రాసుకున్నాను గాబట్టి నేను మీకు జెప్తాను. ఇది బేసిక్‌గా ఒక 5 ఏళ్ల స్కూల్ పిల్లోడు కంటే అంటే 5 ఏళ్ల స్కూల్ పిల్లోడు ఏదైనా వాడికొక ఫ్యాంటసీ ఏదైతే ఉందో ఏ వాడికేమైనా ఫ్యాంటసీలున్నాయంటే ఇట్స్ డెఫినైట్‌లీ థిస్. అది నేను బల్లగుద్ది చెప్పగలను. ఎంత అమాచర్ లెవెల్ రైటింగ్ అంటే అంత అమాచర్ లెవెల్ రైటింగ్. అండ్ ఇంకోటి ఇందాకడ చెప్పినట్టు అరే! నువ్వు పీజీ చేస్తున్నావు. పీజీ చేసినప్పుడు వేరే క్లాసెస్ కాకుండగా లైక్ వై డోంట్ యూ ఫకింగ్ హావ్ లైక్
లైక్ వై ద ఫక్ డు యూ హావ్ డిఫరెంట్ క్లాసెస్? దట్స్ వాట్ ఐ డోంట్ అండర్‌స్టాండ్. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు నాకు ఫిలాసఫీ ఉండేది. ఫైనాన్స్ ఉండేది. ఇంకేముండేది ఫై లైక్ ఒక సిమ్యులేషన్ క్లాస్ ఉండేది. ఫైనాన్స్ సిమ్యులేషన్ క్లాస్ ఉండేది. లైక్ ఫండ్ అలొకేషన్. ఇ ఇంకేముండేదిరా ఆ సెమెస్టరు. లైక్ ఒక ఆహ్, ఒక లైక్ ఇంగ్లీష్ క్లాస్ ఉండేది. ఇంగ్లీష్ అనాలిసిస్. అంటే పీజీలో ఏం జేస్తారు? ఈ ఒక్క మ్యాథ్స్ క్లాస్ తప్ప. అసలు నాకు దిమ్మి తిరిగిపోయింది. దాని తర్వాత ఇది ఇట్స్ జస్ట్ లైక్ ఈ సినిమాలో కామెడీ లేదు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంటే లేదు. చాలా స్లోగా, చాలా బోరింగ్‌గా వాళ్ళు ఎంత డ్రాగ్ చేసినా అంటే, "అరే! మేమేమైనా రాయాలంటే రాయరా. రాయి, 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 రాయి. నువ్వు రాస్తూనే ఉండు. మాకు 3 గంటలు ఫుటేజ్ ఉన్నంత వరకు నువ్వు రాస్తూనే ఉండు" అని నాకు ఈ సినిమా అట్లా అనిపించింది. అండ్ ఇంకోటేంటంటే, ఇప్పుడు ఈ సినిమా తీసినోడు 'వంశీ బైడిపల్లి.' నాకు నిజంగా డౌటొచ్చింది ఈ సినిమా చూసినప్పుడు. 'మున్నా' లాంటి ఫస్ట్ హాఫ్ అల్టిమేట్ గూస్ బంప్స్ ఉన్న ఒక ఫస్ట్ హాఫ్ తీసిన ఒక డైరెక్టర్. 'బృందావనం' లాంటి వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ తీసినట్టు ఉన్న ఒక డైరెక్టర్. ఆ తర్వాత 'ఎవడు' ఒక టైమ్ పాస్ పక్కా కమర్షియల్ సినిమా తీస్తున్నాడు. దాని తర్వాత 'ఊపిరి' వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్ గుడ్ మూవీస్ ఎవర్ మేడ్ ఇన్ టాలీవుడ్. ఇలాంటి సినిమా తీశాడంటే నాకసలు లైక్ నమ్మబుద్దవ్వట్లేదు. అది కూడా 'మహేష్ బాబు' లాంటి ఒక స్టార్‌ని పెట్టుకొని. అండ్ ఈ సినిమాలో అసలు ఎటువంటి హైస్ ఏం లేవు. నువ్వు గూస్ బంప్స్ ఫీల్ అవ్వడానికి, ఇది జరగడానికి, అది అంటే మొత్తం ఫ్లాట్‌గా వెళ్తూనే ఉంటది. అండ్ మొన్న చూస్తున్నా సినిమాలో అసలు ఎమోషన్సే లేవు. ఆ 'మహేష్ బాబు' అండ్ 'ప్రకాష్ రాజ్' చనిపోయిన సీన్ అయితే, అరే! చచ్చిపోయాడులే. లైక్ చనిపోయాడు. ఇప్పుడు నేనేం బాధగా ఫీల్ అవ్వాలా? లేకపోతే ఇంకేమైనా ఫీల్ అవ్వాలంటే ఫీల్ అవ్వడానికి ఏం లేదక్కడ. ఇంకోటేంటంటే ఈ సినిమాలో లవ్ ట్రాక్ ఎంత బావుందంటే, నువ్వు ఆ లవ్ ట్రాక్ తీసేస్తే సినిమాకసలు ఏం డిఫరెన్స్ ఉండదు. యాక్చువల్లీ సినిమా ఒక అరగంట ఈజిలీ ఒక అరగంట లేపేయొచ్చు. అండ్ రన్ టైమ్ అయితే ఖచ్చితంగా తగ్గుద్ది. అంత గొప్ప క్యారెక్టర్ ఉంది 'పూజ హెగ్డేకి' ఈ సినిమాలో. అంటే ఉన్నా లేకపోయినా అసలు ఆహ్, స కథకసలు సంబంధమే లేదు. అలాంటి రైటింగ్ చేశారు దీంట్లో. ఇంకోటేంటంటే ఒక కాలేజ్‌లో లేకపోతే ఒక సీఈఓ మీటింగ్‌లో ఏం జరుగుతదంటే కంప్లీట్‌లీ అన్‌రియలిస్టిక్. అసలు లైక్ ఐ డోంట్ నో వాట్ ద ఫక్. హానెస్ట్‌లీ ఐ డోంట్ నో వాట్ ద ఫక్. లైక్ వంశీ పైడిపల్లి అండ్ ఆయన టీము లైక్ ఏం జేశారో నాకు నాకు తెలీదు గానీ జస్ట్ రియాలిటీకి దగ్గరగున్నది. అండ్ వాళ్ళేం చెప్తారు, "అరే! ఇది సినిమారా సినిమాటిక్ లిబర్టీ." అరే! అది పక్కన పెట్టరా కనీసం లైక్ రియాలిటీగా దగ్గరగున్న ఏదో ఒకటి రాయండ్రా అని నాకట్లా అనిపించింది. సో, యాహ్! లైక్ I don't know what the fuck he and his team were doing. I swear to God. Yeah, again, I don't know what the fuck they were doing when they were writing this fucking movie, but it was just awful. Absolutely awful. Um, and then ఇంకోటి చెప్పాలంటే ఓకే. ఆ సీఈఓ మీటింగ్ అది ఎవడైనా చేసాడంటే ఆడ ఈయన్ని ఫైర్ చేద్దాంరా అని చెప్పి. అరే! లైక్ అసలు కార్పొరేట్ హైరార్కీకి లైక్ కార్పొరేట్ సెంటర్‌లో పనిచేసినోళ్ళకి అందరికి తెలుస్తది గదా! ఎవడికి జవాబు జెప్పాలి? ఎవడికి ఎట్లా పని చేస్తే అసలు ఆ బేసిక్ అండర్‌స్టాండింగే లేదు దీంట్లో. అరే! అంటే వాడు సింపుల్‌గా లీవ్ అడిగితే ఎవరైనా ఇస్తారు గదా! ఐయామ్ గోయింగ్ ఆన్ ఎ వెకేషన్ ఢామ్ అని టేబుల్ కొట్టి వాడు బయటికెళ్ళి నడుచుకుంటూ వెళ్తాడనమాట. అరే! ఎందుకురా ఇదంతా? వాడిని అలాగే ఫైర్ చేశారనేది అంటే ఆఖరికి వాడు రాజీనామా చేసి వాడు వెళ్ళిపోతాడు. నేను సీఈఓ అయితే ఆ స్పాట్‌లో అయితే వాడు అది చేసినప్పుడు అండ్ ఎంప్లాయీస్‌తో ఎట్లా బిహేవ్ చేయాలనేది అది అది పద్ధతి కాదు. ఎవరికైనా సరే. ఇప్పుడు చాలామంది ఎంప్లాయీసు సన్నాసులు, లంజా కొడుకులుంటారు. అదైతే పక్కా. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే జస్ట్ లైక్ నువ్వేంటి లీవ్ అడుగుతున్నావంటే చాలా పద్ధతిగా చెయి. చాలా క్లాస్‌గా చెయి. ఇంకోటి వాళ్ళెన్ని కష్టాలు దాటి ఇన్ని తిండి తిప్పులు మానేసి నిన్ను సీఈఓగా అపాయింట్ చేసావు. ఇప్పుడు నువ్వేం చేసావు?
బేసిక్‌లీ వాళ్ళ మొహాల్లో ఉమ్మి ఐయామ్ గోయింగ్ ఆన్ ఎ వెకేషన్ టు ఇండియా నాకెవరైనా కావాలంటే ఇంకంతే అని చెప్పి రూమ్ నుండి దొర్లుకుంటూ బయటికెళ్ళామనమాట. దీంట్లో హైలైట్ ఏంటంటే ఐ థింక్ మహేష్ బాబు నడుచుకుంటూ ఎళ్ళినప్పుడు వాళ్ళకి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు తలుపు తీస్తారు. ఒక ఇద్దరు డోర్ ఉంటే వాళ్ళు తలుపు తీస్తారనమాట నడుచుకునే కొద్దీ. అదే దాని తర్వాత అరే! ఒక క్లాస్‌లో ఒక సెమెస్టర్‌కి ఎవడికైనా 1 ప్రాబ్లమ్ ఉండదురా. చెప్తున్నా గదా! వన్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఉండదురా. ఎవడికైనా అట్లా జేసినాడంటే ప్లీజ్ నాకు జెప్పు. నేను మళ్ళీ కాలేజ్‌లో ఎన్‌రోల్ అయ్యి ఐ వాంట్ అలాంటి క్లాస్ లైక్ ఐ వాంట్ జాయిన్ ఎ ఫకింగ్ క్లాస్ లైక్ థట్. ఇట్ విల్ బి ది ఈజియెస్ట్ ఫకింగ్ ఏ ఐ హావ్ ఎవర్ హాడ్. ఐ స్వేర్ టు గాడ్. ఐ స్వేర్ టు గాడ్. అండ్ అరే! ఇది ఇంకోటి హైలైట్. 'రారవేష్‌కి' తెలుస్తది. మహేష్ బాబే ఇదంతా సాల్వ్ చేసాడని జెప్పి. సాల్వ్ చేసిన తర్వాత ఆహ్, హ్మ్, అరే! ప్రొఫెసర్ స్టూడెంట్‌ని వెతకడం ఏందిరా లైబ్రరీకెళ్ళి. అది అసలు అదెంత వియర్డ్ అంటే మీరొకసారి ఊహించుకోండి. మీరు లైబ్రరీలో ఉన్నారు. మీరు పని మీరు జేసుకుంటున్నారు. సడెన్‌గా నీ దగ్గరకొచ్చి లేకపోతే నీ దారి జూసి మీ ప్రొఫెసర్ గాడొస్తాడు. ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారు గదా! నేనైతే ఖచ్చితంగా ఇబ్బందిగా ఫీల్ అవుతా. నేనేదో ఒకటి కూర్చుంటున్నాను. ఎవడో ఒకడు నన్ను డిస్టర్బ్ ఏయ్! 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 అని నార్మల్ పర్సన్ రియాక్ట్ అవుతాడు. ఈడైతే అట్లా గాదు. ఈడొచ్చి ఆడ పక్క కూర్చొని ఏంటి రిషి ఇది? ఏం చేస్తున్నావు ఇక్కడ? అని ఒక పెద్దగా ఒక చాంతాడు జెప్పి దాని తర్వాత జెప్తాడు. 'యుసేన్ బోల్ట్' గురించి నీకు 'మో ఫరాయ్' ఎవడో తెలుసు ఏంటంటే, ఓహో! ఇది గూడా మా అమ్మకి ట్రైలర్ జూపించినప్పుడు జెప్పింది. ఈ ట్రైలర్ డైలాగ్‌లో ఉంటదిగా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు రిషి? ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్. అంటే ఏలేద్దాం అనుకుంటున్నాను సార్. ఏంటి? ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్ అని జెప్పి మా అమ్మ సింపుల్‌గా జెప్పింది ఒక లైన్‌లో. ఈడేంట్రా ఒకప్పుడు ముంబైని ఉచ్చిపోయించడానికి వచ్చాడు. ఇప్పుడేంటి ఈడు ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాడు. సో, దట్ ఈస్ దట్. బట్ యాహ్! ఇట్ వాస్ లైక్ సో, సో వియర్డ్ రా. ఆఖ ఎవరికైనా ఒక ప్రొఫెసర్ ఇలాంటిది జేశాడంటే ఆఖరికి నువ్వు ఎక్కడున్నావో కనుక్కోవడానికి నిన్ను మరీ చూడ్డానికి ఎవడైనా వచ్చాడంటే వాడి నుండి చాలా దూరంగా ఉండు. అదైతే నేను చెప్తున్నా. దట్ ఈస్ సో ఫకింగ్ వియర్డ్. ఐ స్వ దట్ ఇ అగైన్ దట్ ఈస్ ద వియర్డెస్ట్ ఫకింగ్ థింగ్ ఎనీబడీ కెన్ డు. ప్రొఫెసర్ అయినా లేకపోతే నీ క్లాస్‌మేట్ అయినా, "అరే! ఎక్కడున్నావురా" అని చెప్తే ఎవడైనా టెక్స్ట్ చేసాడు గదా! అదైతే అట్లా గాదు. సో, అగైన్ ఎనీబడీ డస్ దట్ షిట్ ఇట్స్ ఫకింగ్ వియర్డ్. డు నాట్ ట్రస్ట్ దెమ్. ఓకే. సో, యాహ్! 'రావ్ రమేష్ ఈస్ క్రీప్' అని నాకక్కడే అర్థమైంది. ఇంకోటి ఏంటంటే, అరే! నువ్వు రీయూనియన్ పార్టీ పెడుతున్నావంటే ప్రొఫెసర్‌ని ఎందుకు ఇన్వైట్ జేస్తావురా? అరే! వాడేమి నీ బామర్దా? వాడేమి నీ చుట్టమా? ఆఖరికి వాడు ప్రొఫెసరే గదరా! ఇప్పుడు నా జీవితంలో చాలామంది ప్రొఫెసర్ తెలుసు. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు ఒక సైన్స్ టీచర్ ఉండేది. ఆమంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా ఇద్దరి పుట్టినరోజు ఒకటే రోజు. అండ్ ఆమె చాలా లైక్ ఆమె చాలా అందంగుంటది. బట్ ఆఖరికి నాకేదో ఒక రియూనియన్ పార్టీ ఉంటే, ఇదుంటే, అదుంటే నేను ఆమెని పిలవనురా. బికాజ్ ఇట్స్ ఫ్రికింగ్ వియర్డ్. ఎంతైనా ఇప్పుడు స్టూడెంట్, టీచర్ ఒక రిలేషన్‌షిప్ ఉంటది గదా! వాడు నీకు అంత క్లోజా? వాడేమైనా కుటుంబ సభ్యుడా? ఇది జేయడానికా? అది జేయడానికా? అంటే ఒకసారి ఊహించుకోరా. ఒక 50 ఆర్ 60 ఇయర్ ఓల్డ్ మ్యాను బేసిక్‌లీ 30 ఇయర్స్ ఆర్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళతో వాడు మింగిల్ అవ్వడానికి వచ్చాడు. ఎవడికైనా వియర్డ్‌గా ఉంటదా? అంటే నేను యూఎస్‌లో ఉన్నాను గాబట్టి మేబీ నాకీ వ్యూ పాయింట్ ఉంటది. నాకు నాకు తెలీదు. బట్ నేనొకటే జెప్పుకోగలను దట్స్ ఫకింగ్ వియర్డ్. దట్ షిట్ ఈస్ సో వియర్డ్. సో, ఇఫ్ ఎనిబడీ టెల్స్ యూ దట్ ఇట్స్ నాట్, they're fucking lying. 'Cause that shit is weird. Um, బట్ యాహ్! అసలు టీచర్‌ని ఇన్వైట్ చేయడం ఏందో. అండ్ ఇంకోటేంటంటే, అరే! ఇదైతే హైలైట్ రా. ఓకే. మన 'అతడు' సినిమా తీసుకుంది. ఇంటర్వల్‌లో ఏం జేస్తారు, మహేష్ బాబు దగ్గరకొచ్చి బేసిక్‌లీ ఆ ఫింగర్ ప్రింట్ డస్ట్ ఏసి, ఈయన పట్టించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. మహేష్ బాబుకి ఏం తెలుస్తది? నంబర్ ఫోను చేయాలంటే మీ విజిటింగ్ కార్డ్ ఉండాలి గదా! సో, విజిటింగ్ కార్డ్ పట్టుకొని మేము మేము మీకు ఫోను చేస్తాం. సో, అక్కడ తప్పించుకుంటాడు. ఇక్కడైతే అట్లా గాదు. ఒరేయ్! నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కాలేజీలో చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు గదా! ఈ కాలేజ్‌లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండడురా. ఒరేయ్! వాళ్ళ ఆఖరికి అర్ధరాత్రిలో ఇంత పని జేసి, అంత పని జేసి నాకు తెలిసినంత వరకు మా కాలేజీలో ఎట్లా ఉండేదేంటంటే, నువ్వు ఏ నీకి లైక్ డజంట్ మ్యాటర్. ఇట్ డిడ్ంట్ మ్యాటర్ వాట్ ఫకింగ్ టైమ్ ఆఫ్ ద డే.
ఇఫ్ యూ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ పక్కన ఒక బ్లూ లైట్ సిస్టమ్ ఉంటది. ఆ బ్లూ లైట్ సిస్టమ్ నొక్కితే నిన్ను కాపాడడానికి లేకపోతే నిన్ను సేవ్ జేయడానికి క్యాంపస్ పోలీసు లేకపోతే ఆహ్, న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వచ్చేది. పక్కా. అంటే ఒక్క బటన్ నొక్కితే నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అండ్ డెఫినెట్‌లీ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటాడు 24/7 క్యాంపస్ మీద. అరే! ఏ కుట్ర జరగకూడదు. ఇది జరగకూడదు. అట్లా జరగకూడదు. అండ్ ముఖ్యంగా సెక్యూరిటీ గార్డ్స్‌కి ఒక పాస్ ఉండేది కదా! ప్రతి డార్మ్‌కి ప్రత్యేకంగా ఒక పాస్ ఉండేది. అరే! అండ్ ఆఫ్‌కోర్స్ దాని మీద లాక్ ఉంది. బట్ అంటే జస్ట్ వాళ్ళేం జేస్తారు ఇంత అర్ధరాత్రి పూట. అది గూడా ఎగ్జామ్ పేపర్‌కున్న ఒక హాల్‌లో. ఎంత అన్‌రియలిస్టిక్ అంటే అంత అన్‌రియలిస్టిక్ ఉంటది. సో, అతడు ఎగ్జాంపుల్ ఎందుకిచ్చానంటే, ఐ డోంట్ ఈవెన్ థింక్ వాళ్ళు గ్లవ్స్ యేసుకుంటున్నారు. వాళ్ళేం జేసేవారు, అరే! ఫింగర్ ప్రింట్‌లు బట్టి మీరు నిజంగా పోలీసోళ్ళైతే దీన్ని దొరకడానికి ఏదో ఒకటి జేస్తారు గదా! వాళ్ళైతే అట్లా జేయరు. ఎగ్జామ్ పేపర్ లీక్ జేసి ముందు తాళం బెడతారు. తాళం ఎవడిది? ఇంకెవడు మహేష్ బాబుది. సో, మహేష్ బాబు జేశాడని వాళ్ళనుకుంటారు. అరేయ్! అసలు క్యాంపస్‌లో అనేది కెమెరాలుంటాయారా? కెమెరాలుంటే ఎవడు జేశాడు? ఎందుకు జేశాడనేది వాళ్ళకి క్లియర్‌గా తెలిసిపోతది. ఆఖరికి యెస్ ఆఫ్‌కోర్స్ వాళ్ళు ముసుగులేసుకొనున్నారు. అట్ ది సేమ్ టైమ్ నేను ఇంకో కథ జెప్తా మీకు. 2012లో మా హై స్కూల్‌లో బేసిక్‌గా గ్రఫిటీ జేయడానికి మా స్కూల్ మీద వాండలైజ్ జేశారు. ఇది ఎవడు జేశాడంటే 24 గంటల్లో వాళ్ళందరిని పట్టుకొచ్చి రౌండప్ జేసి మెయిన్ ఆఫీస్‌కి పంపించి బొక్కలో దూసారు వాళ్ళని. ప్రిన్సిపల్ గాడు ఏం జెప్పాడంటే, "మీరు చెప్పకపోతే నేను చార్జెస్ ప్రెస్ చేస్తున్నానని" ఆఖరికి వాళ్ళని బెదిరించాడు. అండ్ వాళ్ళ పనిష్మెంట్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఉంటది గదా! వాక్ ఎట్ గ్రాడ్యుయేషన్ అని ఒకటుంటది. అంటే నువ్వు వాక్ చేసి నీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆ మూమెంట్‌ని క్లిక్ జేసి యూ అది లైక్ ఆ మూమెంట్‌ని క్లిక్ జేసి వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారు గదా! వాళ్ళకలాంటి అవకాశం రాదు. సో, ఆ ప్రాసెస్‌లో ఇలాంటి సిట్యుయేషన్ జరిగిందనమాట. అంటే బేసిక్ మినిమమ్ లైక్ కామన్ సెన్స్ రా. లైక్ వాడిని లైక్ పట్టించుకోవడం వాడిని ఎట్లా పట్టించుకోలేదనేది ఐ డోంట్ నో. అండ్ దీనికి నా ఫేవరెట్ ఇంకొకసారి చెప్పాలంటే జాబ్ ఇంటర్వ్యూ. కమర్ కామరాజ్ మంచిగా సూటేసుకొనొస్తాడు. వాడొక్కడే గాదు. అక్కడ పనిజేసిన వాళ్ళు సమీర్ అండ్ మిగతా ఆరిజిన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మంచిగా సూటు, బూటేసుకొని ఫుల్ బిజినెస్ అటైర్ యేసుకున్నాడు. మహేష్ బాబు దీంట్లో మహేష్ బాబు డ్రెస్సు ఈ సీన్‌లో ఆఖరికి ఒక ఇదెలా జెప్పాలి? ఆఖరికి ఒక చెకర్డ్ చెకర్డ్ షర్ట్ అండ్ బ్రౌన్ ప్యాంట్స్ ఏసుకున్నాడు. ఏదో లైక్ మంచి డిన్నర్‌కెళ్ళినట్టు. రేయ్! నువ్వు జాబ్ ఇంటర్వ్యూకెళ్తున్నావా? ఫ్రెండ్స్‌తో తినడానికెళ్తున్నావురా? నాకు అర్థం కాలేదు. దాని తర్వాత వాడు దాంట్లో అడుగుపెడతాడు. అండ్ ఇప్పుడు ఇదైతే నేను ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇందాకడ చెప్పినట్టు ఆహ్ కంపెనీ నీకు ఆఫర్ ఇవ్వాలంటే నువ్వు కంపెనీకే ఆఫర్ ఇస్తావు. ఆఖరికి వాడికది దొరికి వాడే సీఈఓ అవుతాడు. అండ్ వాడికి ఫుల్ ప్యాకేజ్ ఒస్తది. అర్రే! ఏందిరా ఇది? నేను నేననుకున్నానురా. అసలు ఇదెంత కామెడీగుందంటే, అంత కామెడీగుంది. అండ్ మొత్తం ఇది లైక్ చూపించడానికి, లేకపోతే చెప్పుకోవడానికి ఆర్ లైక్ చేసుకోవడానికి అంటే ఇది జేసిన తర్వాత నేను బ్లాక్ లిస్ట్ అవ్వనంటే ప్లీజ్ నన్నెవడైనా అడగండి. బట్ ఈ సినిమాలో జస్ట్ రైటింగ్ ఈస్ సో బ్యాడ్. అండ్ దెన్ డైరెక్షన్ గూడా అంటే ఇందాకడ చెప్పినట్టు మా పాడ్‌కాస్ట్‌కి ట్యాగ్‌లైన్ రాసే విధానం బావుంటే, తీసే విధానం బావుంటది. అంటే ఇట్స్ జస్ట్ చాలా క్రింజ్ వర్తీగా ఉంటది సినిమా. చాలా అమెచర్‌గా ఉంటది. ప్లీజ్ మహేష్ బాబు గారు ఇలాంటి సినిమాలు మీరు చేయకండి. నేషనల్ అవార్డు, ఇన్ని అవార్డ్స్, సినిమా హిట్ ఇప్పుడు చాలామంది అడుగుతారు కదా! ఈ సినిమా ఎందుకు హిట్ అయింది? ఆహ్, హ్మ్, అంటే నాకుండే ఒకే ఒక ఆన్సర్ సమ్మర్ హాలిడేస్‌రా. జనాలకి ఏదో ఒకటి 3 గంటలు గడపడానికి వాళ్ళకి ఏసీ గావాలి. ఆహ్, లేకపోతే ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ గావాలి. అండ్ చెప్పుకోవడానికి ఇంకేముంది దీంట్లో. ఈ సినిమా హిట్ అయిందంటే మీరొకసారి అర్థం జేసుకోవచ్చు. లైక్ ఐ డోంట్ నో. నాకు మాటలు లేవు. అండ్ ఒకప్పుడు జనాలు దీని గురించి చాలా కంప్లెయింట్ జేసేవారు. అరే! ఏం లఫుడ్ సినిమారా ఇది. ఇలాంటి సినిమాలు వాళ్ళెట్లా తీస్తార్రా? ఎందుకు తీస్తార్రా? అరే! ఎవడి కోసం తీస్తున్నార్రా? అని 1,90,000 ప్రశ్నలు అడిగేవారు. నేనైతే ఒకప్పుడు సినిమాని నేను డిఫెండ్ జేసేవాడిని. కానీ చూస్తూ కొద్దీ
లేకపోతే మాట్లాడే లైక్ మళ్ళీ చూసే కొద్దీ అరే! నిజంగానేరా నేను ఫస్ట్ టైమ్ ఈ సినిమా నేనెట్లా భరించానో నాకే డౌటొచ్చి నాకొక్కడికే గాదు. ఐ థింక్ ప్రణవ్‌కి గూడా నేను మళ్ళీ ఆహ్, వాడితో మాట్లాడుతుంటే 'మహర్షి' గురించి డిస్కషన్ జేస్తే, "అరే! నాకు అట్లాగే అనిపించిందిరా. నిజంగా లైక్ ఫస్ట్ టైమ్ నేను ఈ సినిమా ఎట్లా జూసానో సెకండ్ టైమ్ చూడడానికి అసలు చాలా ఇబ్బందిగా అంటే లైక్ కంప్లీట్ జేయలేకపోయానని ఐ థింక్ ఆయన కూడా అదే జెప్పాడు. బట్ అరే! దీనికి ర్యాప్ గొట్టాలంటే ర్యాప్ గొట్టం ఇంకేం లేదురా. ఇది రివ్యూ గాదురా ర్యాంటు. ఓకే. దీనికి మళ్ళీ ర్యాప్ గొట్టాలంటే పాటలైతే గుర్తుపెట్టుకోవడానికి ఇంకేం లేవు. ఈ సినిమాలో 7 సాంగ్స్ ఉంటాయి. నాకిష్టమైన పాటలు 'చోడు చోడు బాతే', 'నువ్వని ఇది నీదని' అండ్ 'పదర పదర'. ఎందుకంటే నా ఫేవరెట్ సింగర్స్ 2 ఆఫ్ దెమ్ ఆబ్వియస్లీ 'శంకర్ మహాదేవన్' అండ్ దెన్ 'కార్తిక్' అండ్ దెన్ 'చోడు చోడు బాతే' అది ఫ్రెండ్‌షిప్ గురించి పాట కాబట్టి ఐ రియల్లీ లైక్డ్ ఇట్ ఎ లాట్. మిగతా పాటలన్నీ వేస్ట్. బీజీఎం అయితే వరస్ట్. సినిమాటోగ్రఫీ అయితే చాలా బావుంటది. సినిమాలో అసలు డబ్బులు పెట్టారు. ప్రతి విజువల్‌లో నీకు రిఫ్లెక్ట్ అవుతది. 'కే. మోహనన్' సినిమాటోగ్రఫీ బావుంటది. ఆ ప్రొడక్షన్ డిజైన్ అయితే బావుంటది. బికాజ్ ఆ మొత్తం సెట్టేసారు గదా! సో, ఆ సెట్‌కి బాగా ఇప్పుడు దానికి బాగా విలువొచ్చింది. అందరూ దాన్ని వాడుకుంటున్నారు. సో, ఆఖరికి వాళ్ళొక మంచి పని జేశారు. బట్ యాహ్! నాకెప్పుడు ప్రొడక్షన్ డిజైన్ అండ్ సెట్‌లంటే నాకు చాలా ఇష్టం. సో, క్రెడిట్ టు సునీల్ బాబు. ఎడిటింగ్ అయితే వరస్ట్. ఈ సినిమా 3 గంటలు సాగదీస్తది. డైరెక్షన్‌కొచ్చేసరికి ఏం లేదు. డైలాగ్స్ అయితే హైలైట్. సక్సెస్ ఈస్ నాట్ ఎ జర్నీ. సక్సెస్ ఈస్ డెస్టినేషన్. సక్సెస్‌కి ఫుల్ స్టాప్స్ ఉండవు. కామర్స్ మాత్రమే ఉంటాయి. ఆహ్, ఇంకా డైలాగ్స్ ఉంటాయా? ఆహ్, యాహ్! దిస్ ఈస్ హాయ్ రిషి. దిస్ ఈస్ అజయ్. అండ్ దెన్ దాని తర్వాత ప్రాబ్లమ్ ఎవరు సాల్వ్ జేస్తారు? ఆఖరికి కుర్చీ నుండి లేచి దిస్ ఈస్ మీ సార్. ఆహ్, ఐల్ డూ ఇట్ సార్. ఇట్స్ మీ సార్ అని చెప్పడం. దాని తర్వాత ఐ ఐ డోంట్ నో రా. ఈ సినిమాలో గుర్తుండే ఒక డైలాగ్ ఒక్కడంటే ఒక్కడు కూడా ఆఖరికి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత నాజర్ ఏం చెప్తాడంటే, నేను ఒక రైతు కొడుకుని వీడు నన్ను గుర్తు చేశాడని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే నాజర్ గారు చాలా గర్వంగా ఫీల్ అవుతారు గానీ, యాస్ ఎ ఆడియన్స్‌గా మేమైతే చాలా క్రింజ్ వర్తీగా ఫీల్ అవుతాం. సో, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాకి ఇంకేమైనా చెప్పాలంటే చెప్పుకోవడానికేం లేదు. ఎప్పుడో చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పటికే దీనికి ర్యాప్ కొట్టేసరికి ఇప్పుడు నాకు నీరసం వచ్చింది ఈ సినిమా గురించి మాట్లాడాలంటే. సో, ఫస్ట్ టైమ్ ఎట్లా వర్ణించానో నాకు డౌటొచ్చింది. ఇప్పుడైతే జస్ట్ యాహ్! నాకు ఎనర్జీ తగ్గింది. మీరు ఖచ్చితంగా గమనించే ఉంటారు. అంటే ఈ సినిమా గురించి మాట్లాడితే ఇంకేం చెప్తాం? చెప్పుకోవడానికి ఇంకేం ఉండదు. బట్ ఐ డెఫినైట్‌లీ వాంట్ టు నేనొక రోజు కంపెనీకి సీఈఓ అయితే ఆ సీఈఓకి లైక్ ఏంటది? ఐ డోంట్ నో రా. లైక్ యాహ్! ఆ కంపెనీ నేనొకసారి కంపెనీకి ఆఫర్‌గివ్వాలి. నేను మళ్ళీ ఒకవేళ పీజీ చేస్తే ఒకటే క్లాస్ తీసుకోవాలి. ఆ క్లాస్‌కి సెమెస్టర్ మొత్తం ఒకటే ప్రాబ్లమ్ ఉండాలి. అండ్ ఎవరైనా అడిగితే ఒక ఈవెంట్‌లో మీకు స్పీచ్ గావాలంటే ఒక ఈవెంట్‌లో మీకు స్పీచ్ గావాలంటే ఆహ్, ఐ డోంట్ నే నే నేనైతే జేయను. ఒకరోజు మా కాలేజు రేపు మా సినిమా కెరియర్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎవడైనా అడిగితే, "అరే! నువ్వు మళ్ళీ లైక్ గెస్ట్ స్పీకర్‌గా వస్తావా? స్పెషల్ గెస్ట్‌గా వస్తావా?" అంటే ఖచ్చితంగా వస్తాను. బట్ యాహ్! ఐ డోంట్ ఐ డోంట్ నో. నాకుండే ఒకే ఒక సలహా దయచేసి మళ్ళీ ఈ సినిమా చూడకండి. చూస్తే గాని 'వివేక గిల్టీ ప్లెజర్' సినిమాలో చూడొచ్చు. బట్ వెయిటింగ్ ఫర్ ఒక లాస్ట్ ర్యాప్ చేయండి. 'వెయిటింగ్ ఫర్ వారిసు.' యాహ్! 'వెయిటింగ్ ఫర్ వారిసు.' అది 'మహర్షి' సినిమా సీక్వెల్ లాగా ఉంది కాబట్టి బట్ యాహ్! దీనికి ర్యాప్ కొట్టాలి. లిటరల్లీ నా బుర్ర తిరుగుతుంది. ఆహ్, సో యాహ్! వన్స్ అగైన్ థాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ లిసనింగ్. ఆఫ్ కోర్స్ ఇది మన ఫస్ట్ ఎక్స్‌ప్లిసిట్ ఎపిసోడ్. సో అది అది మన ఉద్దేశ్యం కాదు బూతులు మాట్లాడుకోవడానికి. కానీ అలాంటి సినిమా కాబట్టి ఈరోజు మేము వాడుకుంటాం. సో, ప్లీజ్ నన్ను మన్నించండి.
But once again, thank you so much for listening. And we'll see you all in the very next episode. ఏం చేస్తామంటే చూడాలి. బట్ యాహ్! విల్ డెఫినెట్‌లీ ట్రై టు మేక్ ఇట్ సంథింగ్ నోటబుల్ అండ్ ఎంగేజింగ్. సో యాహ్! మరొకసారి థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. వన్స్ అగైన్ హావ్ ఎ ఫెంటాస్టిక్ బ్లాక్ ఫ్రైడే బికాజ్ ఆ రోజు ఈ పాడ్‌కాస్ట్ వస్తుంది. బాగా కొనండి, జాగ్రత్తగా ఉండండి అండ్ హావ్ ఎ ఫెంటాస్టిక్ లాంగ్ వీకెండ్. ఎవరికైనా మీరు యూఎస్‌లో ఉన్నారంటే లాంగ్ అరే! ఎవడికి ఉపయోగం రా బాయ్. ఓకే. అందరికీ బాయ్. బాయ్.